టక్క ప్యాకింగ్స్ అయిపోతున్నాయి, ఎందుకంటే లేట్ అవ్వకూడదు అని. ఇక్కడ అన్నం, పప్పు, ఇక్కడ ఆవకాయ అచ్చారు అండి, ఆవకాయ పచ్చడి అయితే రెడీ. ఫాస్ట్గా ప్యాక్ చేసేసి ఇచ్చేయారు ఇప్పుడు. इसके ढक्कन भी देता బ్యాగుల్లో వాటర్ బాటిల్స్ పెట్టుకొని వెళ్ళినా సరే ఆ నీళ్లు మాకు తక్కువే అనిపిస్తుంది. ఎంత తాగినా ఎండలు అలా ఉన్నాయి. ఆ నీళ్లు ఎక్కువగా తాగవలసిన సమయం కూడా ఇప్పుడే కాబట్టి ఆ నీళ్లు, ఇక్కడ జ్యూసెస్, ఇక్కడ స్వీట్స్, నెయ్యి కలిపిన ముద్ద పప్పు, పెరుగు పెరుగు ఇదిగోనమ్మా నీ పెరుగు, స్వీటు, ఇది నీ స్వీటు. అంతేనమ్మా, ఇంకేమైనా ఉన్నాయా? అంతే. జ్యూస్ అది పెట్టేసావు కదా. సిద్ధు గారు పట్టుకోండి. ఎప్పుడే తిన్నాను కదా నడుము వంగట్ల. అయ్యో ఆ మాట ముందు చెప్తే అన్నం పెట్టేవాళ్ళం కదా. పప్పు అన్నానికి వంగట్లేదా? పప్పు అన్నమే ఆవకాయ కాంబినేషన్ చాలా హెవీగా ఉంటుంది. రైస్, అమ్మ ఆవకాయ, నెయ్యి ముద్దపప్పు, డ్రింక్, వాటర్ బాటిల్, పెరుగు, 2 రకాల స్వీట్లు కూడా చూసాను. మైసూర్ పాక్, కాజా, ఆవకాయ. అసలు గుమ్మగుమ్మలాడిపోతుందండి. అసలు ముక్క కూడా చాలా అంటే చాలా. తిని చెప్తాను, మీరు చెప్పండి తిని. అవును, నేనైతే బాగుందని చెప్పుకుంటాను కదా, మీరు చెప్పండి. చెప్పండి, అయ్యో చెప్పండి. చాలా బాగుంది, సూపర్ గా ఉంది. ఇగో నెయ్యి అంటే ఇలా వేసుకోవాలి పప్పులు, అలా వేసుకొని ఆ నెయ్యితోటి ఇలాగ కలుపుకొని. అమ్మో చాలా వేడిగా ఉంది. మీరు వేడివేడిగా కలిపేసుకుంటున్నారా? అసలు ఎలా ఉంది? మాట్లాడలేదు, చాలా బాగుంది. ऐसा दिखाओ भाई, ఎల్లుల్లిపాయలు, फिंगर से ऐसा दिखाओ भाई. ఎల్లుల్లిపాయలు మాత్రం అదిరిపోయింది. వెల్లుల్లిపాయలు బాగా నానింది అప్పుడే. నేనే వేసింది. మీ చేతులతోటి వెల్లుల్లిపాయలు వేశారు కాబట్టి అది చాలా సూపర్ గా ఉంది అంట. మరి నేనే చేసినట్టు ఏం చేశాను చెప్పండి. కలిపే అంతే, పులిహోర కలిపినట్టు అవగా కలిపా. పులిహోర కలిపినట్టు కలిపాను కదా. ఈ రోజే బాగా తినండి, రేపటి నుంచి ఆ జాడి దాచేస్తున్నాను నేను. రోజు తినడానికి లేదు.